గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. ఈ నవంబర్ 14th గురించి కొందరు మెసేజెస్ చేశారు, కొందరు కాల్స్ చేశారు, కొందరు ఆఫీస్ రూమ్కి వచ్చారు, స్కూల్కి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక పేరెంట్ ఆపోజిట్లోనే కూర్చున్నారు, మనకు అడుగుతున్నారు ఎందుకు మీరు నవంబర్ 14th సెలబ్రేట్ చేయలేదు అని. సెలబ్రేషన్స్ అంటే అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే సెలబ్రేషన్స్ అంటేనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అనే మైండ్ సెట్లోనే వెళ్ళిపోతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఐ వాంట్ టు చేంజ్ ద ట్రెండ్. సో ఆ ప్యాటర్న్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ కరికులం సిస్టమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మొదటి వ్యక్తులు మన ట్వింకిల్ స్టార్సే ఉండాలనేది నా ఆశ, కోరిక. అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. అంత మంచి స్టెప్లో, ఆ స్టెప్లో మనం కూడా ఫస్ట్ స్టెప్ ఉండాలని నేను ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు నవంబర్ 14th సెలబ్రేషన్స్ అంటే లాస్ అయ్యేది పేరెంట్స్, పిల్లలేనండి. స్కూల్ మేనేజ్మెంట్కి ఎటువంటి హాని, ఎటువంటి నష్టం అయితే ఏమీ జరగదు. ఒకసారి ఆలోచించండి, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి మీరు 3 seconds మీ స్టేటస్లో పెట్టుకోవడం కోసం 1 week 7 days to 10 days టైం వేస్ట్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ మీరు చూసేది, మీ పిల్లలు వేసేది 1.5 minute 1 minute లేదా 2 minutes ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ఆ 2 minutes డాన్స్లో మీరు 30 seconds స్టేటస్లో పెట్టుకోవాలి. మిగతా మీ రిలేటివ్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ చూడాలి. అలా మీరు సంతోషపడాలని మీరు అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల ఒక 10 days టైం వేస్ట్ అయిందంటే నాకైతే నచ్చదు. యాజ్ ఎ టీచర్ అండ్ యాజ్ ఎ మదర్ కూడా నాకు నచ్చదండి అది. బికాజ్ ఏది చేసినా యూస్ఫుల్ ఉండాలి, అది పిల్లలకి ఉపయోగపడాలి, సొసైటీకి ఉపయోగపడాలి. ఈ రెండు ఉపయోగం లేని దానికోసం మనం ఒక 10 days వేస్ట్ చేయడం ప్రాపర్ యాక్షన్ కాదని నేను అనుకుంటున్నాను, ప్రాపర్ థాట్ కూడా కాదని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే, ఒక డ్యాన్స్ చేయాలి అని అంటే ప్రోగ్రామ్ వేయాలి, ఏ డ్యాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఎవరు ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అందులో డ్రెస్ ఏంటి, ఏ డ్రెస్, ఏ కాస్ట్యూమ్ అని సెలెక్ట్ చేయాలి, దానికి యాక్సెసరీస్ అదంతా ఎవరు కొనాలండి? మీరే కదా, పేరెంట్సే కదా. మళ్ళీ మీరు పర్చేస్ చేయాలి. మినిమం 1000 డ్రెస్ పెడతారు. సరే, డ్రెస్ మనీతో పక్కన పెట్టేద్దాం, మనీ ఉన్న వాళ్ళు ఉంటారు, పెట్టేసుకుంటారు. 1000 అది పెద్ద మ్యాటర్ కాదని కొందరి దృష్టిలో అనుకోవచ్చు. పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు, పిల్లల సంతోషం కంటే ఎక్కువ కాదని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ టైం ఎవరు కొనలేరు కదండి. 10 days టైం. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలంటే 1 week బిఫోర్ ఒక క్లాస్ టీచర్ కూర్చొని ఈ పాపకి ఏ డ్యాన్స్ సూట్ అవుతుంది, ఏ సాంగ్ సూట్ అవుతుంది, మళ్ళీ గ్రూప్ వాళ్ళ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేయాలి, పేరెంట్స్తో మాట్లాడాలి. 1 week క్లాసెస్ జరగవు. ఎనీ స్కూల్ ఎక్కడ కూడా జరగవండి. అది జరుగుతుందంటే అది అబద్ధం. అది ఆలోచించుకోండి. ఒక ప్రోగ్రామ్ చేయాలి అని అంటే ఆల్ టీమ్ మెంబర్స్ కలిసి ఉండాల్సిందే. క్లాస్లో 20 members డ్యాన్స్లో పెట్టి 20 members చదువు చెప్పడం కుదరదు. హోల్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. 7 days పోతుందా అక్కడ? ఆఫ్టర్ ఫంక్షన్ మీ పిల్లలు ఆ మూడ్లో నుంచి బయటకు రావడానికి మళ్ళీ 2 to 3 days పడుతుందండి. అంత ఈజీగా ఈరోజు డ్యాన్స్ చేసి ఇమీడియట్గా నువ్వు చదువుకోమ్మా, టేబుల్స్ చెప్పమ్మా అని అంటే ఎవ్వరికీ ఎక్కదు. హ్యూమన్ మెంటాలిటీకి ఎక్కదు. అది ఒకసారి మీరు పర్సనల్గా మీరు కూడా ఏదైనా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఏదైనా గృహప్రవేశాలకు వచ్చిన తర్వాత ఆ మూడ్లో నుంచి బయటకు వస్తారు, మళ్ళీ దాని గురించి ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. సో సేమ్ వే పిల్లలు కూడా అంతే. టోటల్ 10 days ఆఫ్ టైం వేస్ట్ అయితే అవుతుంది. పోనీ ఉపయోగపడుతుందా అంటే లేదు. పోనీ జవహర్లాల్ నెహ్రూ గారు మనల్ని అడిగారా, అమ్మా నా డ్యాన్స్, నా బర్త్డేకి నవంబర్ 14th మీరు అందరూ డ్యాన్స్ వేయండి అని అడిగారా? అడగలేదు. జస్ట్ నవంబర్ 14th ఏంటంటే ఆయనను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన సాక్రిఫైస్ ఏంటి, ఫ్రీడమ్ ఫైటర్, ఫస్ట్ PM ఆఫ్ ఇండియా. ఆయన గురించి మన పిల్లలకి నాలెడ్జ్ తెలియాలి. ఆయన ఎంత సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది మెసేజ్ ఇవ్వాలి. అది స్పీచ్ ద్వారా మన స్కూల్లో మనం ఇచ్చేసామండి. ట్వింకిల్ స్టార్ స్కూల్లో మనం నర్సరీ టు 10th class వరకు స్పీచెస్ ద్వారా మనం మెసేజ్ అయితే డెలివర్ చేయడం జరిగింది. చెప్పేసాం అందరికీ, పిల్లలకి కూడా దాని గురించి నాలెడ్జ్ వచ్చింది. ఓకే, జవహర్లాల్ నెహ్రూ అంటే ఏంటి, ఎవరు, ఏం త్యాగం చేశారు అనేది అయితే మెసేజ్ వెళ్ళిపోయింది. ఇట్స్ ఎనఫ్ నో. దెన్ బై టు సెలబ్రేట్ ద సెలబ్రేషన్స్. సో ఆ మూడ్ నుంచి బయటికి రండి దయచేసి. అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. ఆ స్కూల్ వాళ్ళు చేశారు, ఈ స్కూల్ వాళ్ళు చేశారు అని అంటే చేసుకోనండి, ఎవరిష్టం వాళ్ళది. బట్ మనం కొంచెం బ్రాడ్గా, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ పిల్లలకి ఆ కల్చర్ని అలవాటు చేయకండి. ఏం జరిగినా డ్యాన్స్లే, పెళ్ళిళ్ళు వచ్చిన డ్యాన్స్లే, చావులు వచ్చిన డ్యాన్స్లే, దేవుడి పండుగ వచ్చిన డ్యాన్స్లే, నవంబర్ 14th వచ్చిన డ్యాన్స్లే, క్రిస్మస్ వచ్చిన డ్యాన్స్లే, ఎవ్రీథింగ్. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం యూఆర్ వేస్టింగ్ 10 days ఆఫ్ టైం. తర్వాత ఒక 2000 వరకు అమౌంట్ మళ్ళీ మీరు డ్రెస్ కొనాలి, డ్రెస్ యాక్సెసరీస్ తీయాలి. ఎందుకండి ఆ మూడ్ ఎందుకు పాడు చేస్తాం? మనకు రైట్ లేదు. పిల్లల టైంని వేస్ట్ చేసే రైట్ టీచర్కి, స్కూల్కి, పేరెంట్స్కి లేదు. అదొక్కటి కొంచెం ఆలోచించండి. లేదు వీ వాంట్ డ్యాన్స్ అని అన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ థింక్ ఓవర్ ఇట్. ఓకే, ఇక్కడ పిల్లల ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా నేను క్లిప్లో మీకు యాడ్ చేస్తాను. నేను పిల్లలకు మనం చెప్తే వింటారండి, వాళ్ళు మోటివేట్ అవుతారు. వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చాలి. నన్ను ఏం జరిగినా డ్యాన్స్లు అనేది పక్కన పెట్టి, బయట ప్రపంచం పరిగెడుతుంది, మనం పరిగెడతా ఉంటే, ప్రపంచం పరిగెడతా ఉంటే మనం ఇంకా డ్యాన్సులు, గ్రాండ్ పేరెంట్స్ డే వచ్చినా డ్యాన్స్లే, ఏమొచ్చినా డ్యాన్స్లే. కొంచెం సెలబ్రేషన్స్ అంటే డ్యాన్సులు అనేది కాకుండా ఇట్స్ డెలివరీ ఆఫ్ మ్యాటర్, మెసేజ్ ఇవ్వాలి. మనం దాని గురించి నాలెడ్జ్ షేర్ చేయడమే ఒక ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్స్ బర్త్డేలు అన్నప్పుడు డెలివరీ మెసేజ్ కరెక్ట్గా అందరికీ అందుతుందా లేదనేది వరకు మాత్రమే చూద్దాం. సో దీనికి మీరు ఒప్పుకుంటారని ఆలోచిస్తున్నాను. 30 seconds ఆఫ్ స్టేటస్ కోసం 10 days ఆఫ్ టైంని వేస్ట్ చేయకండి. 30 seconds ఆఫ్ స్టేటస్ కోసం ఒక 1000 rupees ఆఫ్ అమౌంట్ వేస్ట్ చేయకండి. అండ్ మా టైంని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మాకు 10 daysలో ఎంతో కొంత పిల్లలకి మనం నేర్పించగలం. అంత టైంని మనం వేస్ట్ చేసే రైట్ ఎవరికి లేదని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Then what do you want? Then what do you want?